వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. చాలా ఫ్రీగా అయింది. ఓకే, దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఇక్కడ డెకరేషన్ కానీ స్వామివారి అలంకరణ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగున్నాయి. చాలా బాగా చేసినారు డెకరేషన్ అంతా. చాలా ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి అన్ని. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి స్వామివారి? చాలా బాగున్నాయి అవి కూడా. అన్ని బాగున్నాయి. పర్వాలేదు, ఓకే, స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. రద్దీ లేదు, ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. చాలా మంచిగా అంటే లోపల చాలా బాగా పంపించారు. చాలా బాగా లోపల కూడా దర్శనం బాగా జరిగింది. ద్వార దర్శనం ఫస్ట్ టైం చేసుకున్నాను, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారి? సూపర్ ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. డెకరేషన్ మాత్రం సూపర్, అసలు డిఫరెంట్ గా చేస్తారు చాలా. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించిందండి. స్వామివారు ఉన్న పొజిషన్ కానీ ఆ డెకరేషన్స్ కానీ చాలా హ్యాపీగా అనిపించాయి. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. అన్నప్రసాదాలు కానీ ఏర్పాట్లు కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎలాంటి డోకా అయితే లేదు. పెద్దయినా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా ఫ్రీగా బిన్నగా పోయేసి బాగా దర్శనం చూసేసి బయట పంపించినారు. బాగుంది, సంతోషంగా ఉన్నది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా సూపర్గా ఉంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా బాగా టీటీడీ వాళ్ళ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడ తొడదొక్కలేదు. అసలు ఇన్ని కౌంటర్స్ ఏర్పాటు చేసి లడ్డు దొరుకుతుందా దొరకదా అని అనుకుంటూ వచ్చాము. ఈ కౌంటర్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాం. చాలా 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 బాగుంది. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఎక్కడ తొక్కుసలాట్లేదు. చాలా బాగుంది. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? ఇంకా వెళ్ళాలండి అక్కడికి. ఇంకా నేను వరంగల్ నుంచి వచ్చానండి. నేను మా స్వామివారి అరేంజ్మెంట్స్ ఎలా చేశానంటే బ్రహ్మాండం. అండ్ స్వామివారి అనుగ్రహం కూడా చాలా ఉందండి. ఇదివరకు నేను శ్రీవాణి టికెట్లో వచ్చాను. సరే, అది ఎక్స్పెన్సివ్. దేవుడు మాత్రం ఈసారి నాకు ఉచిత డిప్లో వచ్చి దర్శనం ఎలా అయిందంటే శ్రీవాణి కంటే బెటర్ అయింది. ఓకే, బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్, బ్రహ్మాండమైన డెకరేషన్స్, చాలా చాలా తృప్తిగా ఉందండి. ఆ భగవంతుడు ఏర్పాట్లు కానీ అలాగే టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ డూపర్ అండి. నో కామెంట్స్. చాలా 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 బ్రహ్మాండంగా ఉన్నాయి. నాయుడు గారికి, మా ఇద్దరు నాయుడుస్కు కృతజ్ఞతలు చెప్పండి. నేను వరంగల్ నుంచి వచ్చానండి. ఓకే, నా పేరు శరత్ కుమార్. స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? ఇప్పుడు వెళ్తున్నాను. రాత్రి నిన్న తిన్నానండి. బ్యూటిఫుల్ ఉంది. ఆ వడం ఒకటి చాలా బాగుంది. సాంబార్ అన్నము చాలా బాగుందండి. అరేంజ్మెంట్స్ వెరీ ఫాస్ట్గా. నాకు హోటల్స్ కంటే 100% పైసలు పెట్టి తినేది నాకు బుద్ధి లేక. స్వామివారి ప్రసాదం బ్రహ్మాండంగా ఉంది. అండ్ నాయుడు గారి అరేంజ్మెంట్స్ సూపర్ డూపర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎక్కడి నుంచి వచ్చారు? పత్తికొండ నుంచి వచ్చామండి. కర్నూలు డిస్టిక్ పత్తికొండ నుంచి వచ్చాం. చాలా అద్భుతంగా ఉన్నాయండి ఏర్పాట్లు. వైకుంఠ ద్వార దర్శనం ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలే. ఇద్దరు పిల్లలతో కడుపుతో ఉండి కూడా వచ్చా అండి అదే పనిగా. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. కంగ్రాచులేషన్స్ అండి టీటీడీకి. మీరు గర్భిణీగా ఉన్నారు, అసలు ఎటువంటి అసౌకర్యం లేకుండా బాగుందా ఏర్పాట్లు? 2 hours లో అయిపోయిందండి దర్శనం. చాలా సంతోషం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా జరిగిందండి. చాలా అసలు తోపులా టైం లేకుండా చాలా బాగా జరిగిందండి. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్నప్రసాదాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా, అసలు చెప్పలేని మాటల్లో. అసలు వైకుంఠం అంటే ఇదేమో అన్నట్టుంది. అసలు ఆ ఫీలింగ్ అసలు మాటలు లేవు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఫుడ్ కానీ 7కి వచ్చాం మేము. వాళ్ళే టిఫిన్ పెట్టారు, మంచిగా పాలు. అసలు బాగుంది. ఫెసిలిటీలన్నీ అసలు చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే ఉంది. ఓకే, దర్శనం బాగా జరిగిందా? సూపర్. ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఆ శక్తితోనే ఎంత దూరం 2 hours తిరిగాం. నమస్తే నరసింహాయ ప్రహాదలాదలాయినే ఇరణ్యాకాశి పూర్వశః శిలాటంకానకాలాయి ఇతో నసింహ పదతో నసింహ ఎతో ఎతో యామి తతో నసింహ బహే నసింహ హృదయే నసింహ నసింహ పదే శరణం త్రవతే కమతవ కవలవరే నకాబ్జుత శృంగా దళిత హిరణ్యకశిపో తనుభృంగ కేశవదూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జై. దర్శనం ఎలా జరిగిందమ్మా?
చాలా బాగా జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, ఏర్పాట్లు బాగా చేశారు, మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. సో ఓవరాల్ గా ఫ్యామిలీతో తృప్తిగా మీరు దర్శనం చేసుకున్నా ఉన్నాం, చాలా ఆనందంగా తృప్తిగా ఉంది, అంతా బాగుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మా వారు ఇక్కడికి వస్తారు దర్శనానికి. వచ్చినప్పుడల్లా దర్శనం చాలా బాగా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దయ ఎప్పుడు మా మీద ఉంటుంది, అందరి మీద కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగింది. గురుగారు మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ జిల్లా వేములవాడ. నేను వేములవాడ దేవస్థానం అర్చకుని. నా పేరు వెంకటేశ్వర శర్మ. నిన్న రాత్రి కూడా ప్రధాన అంశాలలో ముఖ్య అంశాలలో చూశాను. చాలా బాగా మీరు స్క్రీన్ తోటి చూపించారు. నాకు ప్రతి 3 నెలలకు ఒకసారి సీనియర్ సిటిజన్గా దర్శనం వస్తుంది. స్వామివారి దర్శనం చాలా బాగా జరుగుతుంది. ఇక మాకు స్వామివారి అండ చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇంతకుముందు కూడా మీ టీవీలో నేను మాట్లాడాను, ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? మేము సీనియర్ సిటిజన్ చేసుకొని ఇక్కడే ఉన్నామండి. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది, చాలా బాగా. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. సంవత్సరం చాలా బాగా ఏర్పాట్లు అయ్యాయండి. ఈ డిప్ దర్శనం ద్వారా ఈరోజు నేను దర్శనం చేసుకున్నాను. ఏర్పాట్లు రూములు కూడా చాలా ఇబ్బంది, ఇది గంటల కొలది ఉండేది. అలా కాకుండా ఇలా లైన్లో టిప్ దర్శనం టికెట్ చూపిస్తే వెంటనే రూమ్ అలాట్మెంట్ చేశారు. భోజనం చాలా బాగున్నాయి, ఎక్కడికక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. దర్శనానికి వెళ్తే అబ్బా ఎంతో ఆనందం అనిపిస్తుంది మాకు. ఎంత చక్కగా లైన్లో వెళ్ళిపోయాము. తోపులాట అది ఏమీ లేదు సార్. ఉత్తర ద్వార దర్శనం చూడ చాలా బాగా అయ్యిందండి స్వామివారిది. అన్నప్రసాదాలు స్వీకరించారు? అన్నప్రసాదాలు స్వీకరించామండి, చాలా బాగుంది. ఈ మధ్య నిన్న అంటే ఈ అన్నప్రసాదంలో పులిహార పెట్టారు, గారి పెట్టారు, నిమ్మకాయ పచ్చడి పెట్టారు. చాలా బాగుందండి, టేస్టింగ్ చాలా బాగున్నాయి సార్. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? సాగర్ అని. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగా అయింది దర్శనము. 1:30 గంట టైంలోనే అయిపోయింది. 8:30కి వెళ్ళాము, 10 గంటలకు బయట ఉన్నాము. చాలా బాగా అయింది. ఏర్పాట్లన్నీ చాలా బాగుంది, డెకరేషన్ అన్నీ బాగుంది, అండ్ టీటీడీ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు సూపర్గా ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఓకే, చాలా బాగా జరిగింది, చాలా ఫాస్ట్ కూడా అవుతుంది. 40-45 మినిట్స్లో అయిపోతుంది దర్శనం కూడా. ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి టీటీ వారి? ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. అంటే నిన్న నేను కొన్న వీడియోస్లో చూసా వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అయ్యని. అలా ఏం లేదు, కాఫీ ఫుడ్ అన్ని టైం కరెక్ట్గానే వెళ్తున్నాయి, అందరికీ చూసాం కదా. ఓకే, ఎటువంటి అసౌకర్యం లేదుగా మీకు? లేదండి, చాలా కంఫర్ట్గా ప్రశాంతంగా జరిగింది దర్శనం. లోపల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. నేను ఎవరి ఇయర్ ఈ టైంకి వస్తూ ఉంటాను దర్శనానికి. చాలా బాగా జరిగింది, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. సోమవారం అన్నప్రసాదాలు స్వీకరించారా? లేదండి, ఇప్పుడు వెళ్తాం, ఇప్పుడు చేస్తాం. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, లోపల చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. ఫ్లవర్స్ డెకరేషన్స్ అన్నీ బాగున్నాయి. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహిళలకి సంబంధించి, పిల్లలకి సంబంధించి వస్తువులు ఎలా ఉన్నాయి? దే నాట్ టచింగ్ అస్, అంటే లేడీస్ ఆర్ ఉమెన్ వెళ్ళేప్పుడు టచ్ చేయట్లేదు. లైక్ సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు. ఓకే, బాగుందా మొత్తంగా అయితే ఏర్పాట్లు ఇక్కడ? బాగున్నాయి. సోమవారం అన్నప్రసాదాలు స్వీకరించారా? తిన్నాను, చాలా స్వీట్గా ఉంది, బాగుంది. నా పేరు కొనగించ పుల్లారావు, పల్నాడు జిల్లా, మాది గుడిపూడి గ్రామము. దర్శనాల ఏర్పాట్లు కానీ ఏదైనా సరే ఈసారి చాలా సంతోషకరంగా ఉన్నాయి. అన్నప్రసాదాలు కానీ లడ్లు కానీ అంతా హ్యాపీగా జరిగిందండి. అంతా వైకుంఠ ద్వార దర్శనం చాలా బాగా చేశారు. చాలా దర్శనం కూడా 1 అవర్లో అయిపోయిందండి. మాకు లక్కీలో లాటర్లో వచ్చింది. చాలా 1 అవర్లోనే దర్శనం కూడా అయిపోయిందండి. మేము 3 అవర్స్ అని చెప్పారండి, 1 అవర్లోనే అయిపోయిందండి దర్శనం. నెంబర్ 1గా ఉందండి. రూమ్స్లో ఏర్పాట్లు మేము మార్నింగే వచ్చాము. रूम ఏర్పాట్లు కానీ అన్ని బాగుంటాయండి. चंद्रबाबू नायडू गाరికి మా ధన్యవాదాలండి. आम्ही महाराष्ट्रातून पुणे जिल्ह्यातून जेजुरी येथून आलेलो आहे. आम्हाला बालाजीला येऊन फार फार आनंद होतो. बालाजीचे आम्ही खूप वेळा दर्शन घेतले, पण आज आम्ही वैकुंठात म्हणजे स्वर्गात गेल्यासारखं वाटले. आम्ही खूप बालाजीच्या जवळ आहोत. आम्हाला देवाने खूप आमच्या त्याच्या सानिध्यात घेतलेलं आहे, त्यामुळे आम्हाला बालाजीला खूप आल्यावर प्रसन्न वाटतं. गोविंदा. दर्शन कैसा आहे?
दर्शन खूप छान झालं आणि जी सोय केली आहे ना तिरुपती बालाजी मध्ये लकी ड्रॉ मधनं आम्ही आलेलो. लकी ड्रॉ मध्ये आमचं नंबर लागलं आणि इतकी सुंदर सोय की चेंगराचेंगरी नाही लागली आम्हाला किंवा कसलाच त्रास नाही झाला. असं वाटलं की जसं काय भगवंतच आमच्यासाठी सगळी सोय करतायत. त्यामुळे ना इतकं छान वाटलं की असं वाटतंय की आम्हाला बालाजीला दर पण खूप वैकुंठ भारावून आलंय. एकादशीला आम्हाला बोलव भगवंता तू. खूप इच्छा आहे आमची की जोपर्यंत ह्या पृथ्वी तलावर आहोत आम्ही तोपर्यंत तुझ्या या वैकुंठ दर्शनाला येण्याचं भाग्य आम्हाला मिळू दे, लाभू दे. फैसिलिटीज कैसा है जी? खूप अच्छा है फैसिलिटी. वही तो बहुत बोला अच्छा मैंने है, बहुत अच्छा facility बहुत अच्छा है. फैसिलिटी है. ऐसे इतना ख्याल रखते हैं ना हमारा कि बहुत ख्याल रखते हैं. बहुत ऐसे लगा कि हम हमारे हैं, सब लोग हमारे हैं. ऐसा अन्न लगा. प्रसाद कैसा है? बहुत अच्छा है. अन्न प्रसाद तो पूछो ही मत, वो साक्षात अन्नपूर्णा है. बहुत अच्छा बहुत अच्छा.